క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అంతటా ప్రభుత్వం తరపున క్రిస్మస్ పండుగ విందు వేడుకలను నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో మంగళవారం బోధన్ నియోజకవర్గ పాస్టర్స్ మరియు సంఘాలన్నింటినీ తరపున ప్రభుత్వంచే ఏర్పాటు చేసిన ఈ విందు సంబరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రార్థనలు, యేసునామ కీర్తనలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. బోధన్ సిఎస్ఐ చర్చ్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతయ్య, చర్చి ఫాదర్ రెవరెండ్ ప్రభాకర్లు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అసోసియేషన్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి, జిల్లా నాయకులు గంగాధర్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, డిస్ట్రిక్ట్ మైనార్టీ ఆఫీసర్ ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మాశరత్ రెడ్డి, ఎంఆర్ఓలు తదితర ప్రభుత్వ శాఖ అధికారులు, చర్చ్ అసోసియేషన్ సభ్యులు జ్యోతిరాజ్, ఎడ్వర్డ్స్, క్రైస్తవ సోదర సోదరిమణులు తదితరులు పాల్గొన్నారు. అవకాశం దేవుడు మళ్ళీ మనకు దయచేసినందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మనం గమనిస్తూ ఉన్నాం. చాలా ఉత్సాహంగా, చాలా వేగవంతంగా అనేక మార్పులు చేస్తూ ప్రజలను వారి మెప్పును పొందటానికి, ప్రజలను వారి అక్కర్లు అవసరతలు తీర్చడానికి వారు చేపట్టే తీర్మానాలు, వారు వేసే అడుగులు మనం గమనిస్తూ ఉన్నాం. మరి వారితో పాటు మన ఎమ్మెల్యే గారు కూడా ఈ వయసులో పైబడి అధికమైన వయసు ఉన్నప్పటికీ కూడా వారు ఎక్కడ కూడా అలసిపోయినట్టుగా కాక ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఈ ప్రజల యొక్క మన్నలను పొందుటయ్యే గాక రానయ్యున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా ఈ సమయంలో మన మధ్యలో ఎమ్మెల్యే గారు, తర్వాత కలెక్టర్ గారు, తర్వాత అధికారులు, తర్వాత మన యొక్క నాయకులు వచ్చారు. వారందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములు శుభములు, వందనాలు. ప్రత్యేకంగా ఈ దినాన కూడి వచ్చిన ప్రతి విశ్వాసులకి, తర్వాత నాయకులకి, మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. వాస్తవంగా ఒక మాట ఏంటంటే, గత దినాల్లో మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు గ్రేవ్ యార్డ్ గురించి, బెల్లాల గురించి మేమెంతో శ్రమపడ్డప్పుడు, మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు 3 ఎకరాల భూమిని వారు శాంక్షన్ చేసి వారు ఇచ్చిన ఆ యొక్క 3 ఎకరాల భూమిలోనే ఇప్పుడు పేదవారు, లేనివారు, ఉన్నవారు, భూమి ఉన్నవారు, భూమి లేనివారు ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ ఆ యొక్క 3 ఎకరాల భూమినే ఇప్పుడు గ్రేవ్ యార్డ్గా, సమాధుల తోటగా, చనిపోయిన తర్వాత పెట్టుకునే పరిస్థితి లేని, దిక్కులేని వారికి ఆ యొక్క 3 ఎకరాల భూమిని చక్కగా ఉపయోగించుకోవడానికి దేవుడు వారి ద్వారా ఆ యొక్క అవకాశాన్ని కల్పించారు. ఆ దేవునికి మహిమ కలుగునగా. ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, మన భగవంతులను ప్రేర్ చేసుకోవడానికి, ప్రార్థించుకోవడానికి పండుగలు ఉన్నాయి. ఆ పండుగల సంతోషంగా ఉండటానికి మరి మనందరు ఫాస్టర్స్, ప్రెసిడెంట్ కానీ, ఫాస్టర్స్ కానీ, నా అధికారులు కానీ, చైర్మన్ కానీ, ఇక్కడ వచ్చేసిన పెద్దలకు, ఇక్కడ వచ్చిన మహిళా సోదరులకు అందరికీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనం క్రిస్మస్ చేసుకుంటామో ఆ రోజు ఘనంగా ఉత్సవాలు జరుపుకోవాలన్న ఉద్దేశంతో 2 లక్షలు ఇచ్చారు. వారికి అభినందనలు చెప్తూ బోధన కాన్స్టిట్యూన్సీ ప్రజల తరపు నుంచి, నా క్రిస్మస్ సోదరుల తరపు నుంచి, అదేవిధంగా ఇక్కడంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నాం కానీ, మినిస్టర్ ఉన్నాం కానీ ఇదంతా డెవలప్ చేసుకుంటాం. గత 10 సంవత్సరాల్లో ఏది కాలేదని చెప్తా ఉన్నారు. అవన్నీ గమనిద్దాం. మనం అందరం కేవలం మనం పూజలు చేసుకోవడానికి కానీ, గ్రేవ్ యార్డ్స్ కానీ, స్కూల్స్ కానీ అడుగుతున్నాం. అంతకంటే ఎక్కువ అడుగుతలేం. మినిమం మనకు కావాల్సిన మినిమం అడుగుతూ ఉన్నాం. తప్పనిసరిగా ఒకటి చేసుకుందాం. మరి గ్రేవ్ యార్డ్ గురించి చెప్పారు. మనం బయట మ్యారేజ్ చేసుకునే బదులు, పెళ్ళిళ్ళు చేసుకునే బదులు మాకు ఒక చిన్న హాల్ ఇస్తే బాగుంటుందని గతంలో చెప్పారు. ల్యాండ్ అలాట్ చేసినాం కానీ
మరి బహుశా హాల్కి ఎంత కావాలో अंत लैंड सब कलर सब थोड़ा परसू करो जितने वो ना उतना 2 एकड़ 3 एकड़ नहीं तो फिर फैक्ट्री स्टार्ट करने का अपने ఎంత మ్యారేజ్ వాళ్ళకి కావాలో అంత ల్యాండ్ ఇస్తారు. పిల్లలకు కానీ రెవెన్యూలకు కానీ పోలీసులకు కానీ ఇక్కడ మనము రైతుల కోరిక మేరకు షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో ఎక్కడన్నా ల్యాండ్స్ సరే ఇప్పటిదాకా పండించుకున్నాడు కానీ ఫర్దర్ ఎక్కడైనా పట్టలు ఇచ్చినా కానీ అక్యుపేషన్ మీరు తీసేయకుండా తప్పనిసరిగా అధికారులకు యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే మనం కూడా కొద్దిగా కాంపిటీషన్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఆ విధంగా సహకరించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు స్కూల్స్ పోతే మినిమం నెలకు 2,500 రూపాయలు కట్టవలసి వస్తూ ఉంది. కనీసం మనకు 2 పిల్లలు ఉంటా ఉన్నాం, సంవత్సరానికి 50,000 కడతా ఉన్నాం. అందుకొరకే మనం ఏం చేశాం, గత సంవత్సరం ఏదైతే నిర్లక్ష్యం చేశారో మన చిన్న వాళ్లకు మన ఫ్యామిలీ రేపు కాబోయే పిల్లలపైన ఆధారపడి ఉంటుంది. అటువంటి వాళ్ళని చక్కగా చదివించాలి అంటే వారి సౌకర్యాల కొరకు బాత్రూమ్లకు టాయిలెట్స్కు 2 కోట్లు ఖర్చు పెట్టాము ఒక్కొక్క కాన్స్టిట్యూషన్. నిన్ననే నేను నవ్వుపేట పోయా, 6th to 10th ఉంది, 300 strength ఉన్నది పొగ. నేను రిక్వెస్ట్ చేశాను టీచర్లకు, ఏ సబ్జెక్ట్లో వాళ్లకు మినిమం 75%. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.